పులి దాడిలో నలుగురు మహిళలు చనిపోయినటువంటి దారుణ ఘటన మహారాష్ట్రలో ఇప్పుడు తీవ్ర కలవరానికి గురిచేసింది. తునికాకులు కోసుకుంటే 4 రూపాయలు వస్తాయని అడవికి వెళ్ళినటువంటి మహిళలపైన పులి పంజా విసిరింది. మాటు వేసి మహిళా కూలీలపైన విరుచుకుపడడంతో పులి దాడిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 మహిళలు మృతి చెందినటువంటి దారుణ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గంజవాహి అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. దీంతో సిందేవాహి తాలూకాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడి ఆకులు ఏరుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లడం అక్కడ సర్వసాధారణం. శుక్రవారం ఉదయం కూడా అలాగే గంజవాహి ప్రాంతానికి చెందినటువంటి కొందరు మహిళలు అటవీ ప్రాంతంలో ఆ యొక్క తునికాకులు ఏరుకోవడం కోసం ఉదయాన్నే వెళ్ళారు. దాదాపు 8 గంటల సమయంలోనే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వారు తునికాకులను సేకరించేటువంటి ఆ పనుల్లో నిమగ్నం అయిపోయారు. కానీ ఆ సమయంలో ఒక పులి మాటు వేసి వారిపైన దాడి చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బాధితులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా అది భయంకరంగా విరుచుకుపడింది. దీంతో ఘటనా స్థలంలోనే 4 మహిళలు ప్రాణాలు విడిచారు. మృతులను కవదుబాయి దాదాజీ మెహర్లా, అనుబాయి దాదాజీ మొహర్లాయ్, సంగీత సంతోష్ చౌదరి, సునీత కౌశిక్ మొహర్లుగా గుర్తించారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారే. ఈ ఘటన తర్వాత అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి అంజలి సాయంకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకేసారి పులి దాడిలో 4 మహిళలు చనిపోవడంతో అక్కడ గ్రామీణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇలాంటి పులి దాడుల నుంచి మమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాల్సిందే, ఖచ్చితంగా ఇక నుంచి మేము బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సినటువంటి సందర్భం ఏర్పడిందంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు రోజువారీ కూలీ నిమిత్తము వారికి 2 రూపాయలు వస్తాయి, ఈ తునికాకులు సేకరించి వాటిని బయట అమ్మేస్తే వారి పూట గడుస్తుందని చెప్పేసి నిత్యం అక్కడికి వెళ్ళి వారు అడవిలో నిరంతరం గంటలు శ్రమించే ఆ తునికాకును సేకరించేటువంటి కార్మికులు ఈరోజు పులి దాడిలో చనిపోయినటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 మహిళలు, కొంతమంది మహిళలకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. 4 మహిళలు ఒకే ఒక్క పులి మాటున ఆ యొక్క పులి దాడిలో చనిపోయినటువంటి దారుణమైనటువంటి ఘటన సంచలనంగా మారింది. అంటే రక్తానికి మరిగినటువంటి ఆ పులి ఇంకా రాబోయే రోజులలో ఆ గ్రామం పైన విరుచుకుపడి మిగతా మహిళలందరిపైన కూడా దాడి చేసే అటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదేమైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి, మాకు వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా అటవీ ప్రాంత పరిసరాలలో ఉంటున్నటువంటి గ్రామాలలోని ప్రజలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఆ 4 మహిళలను కూడా వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలంటూ డిమాండ్లు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంత దారుణమైనటువంటి ఘటన ఈ మధ్యకాలంలో సాధారణంగా మనం ఎక్కడైనా పులి దాడి, సింహం దాడులు కానీ ఇలాంటి దాడులు చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒకరు చనిపోవడమో లేకుంటే గాయాలతో బయటపడడం ఇలాంటి వార్తలు మనం వింటున్నాం. కానీ ఒకేసారి దాడి చేసినటువంటి సందర్భంలో 4 మహిళలు ఇంత దారుణంగా పులి దాడి చేసినప్పుడు చనిపోవడం అనేది సంచలనంగా మారింది. పులి నిజంగానే అంత క్రూరంగా మారిపోయి ఉందా? 4 చంపేసే అంత అటువంటి ఆ యొక్క దాడి పులి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పులి ఏ రకమైనటువంటి స్థితిలో ఉందనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అంచనా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పులులు కానీ సింహాలు కానీ ఇంత దారుణంగా మనుషులపైన విరుచుకుపడేటువంటి దాఖలాలు ఉండవు. మనుషుల వాసన చూస్తేనే దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వారందరూ కూడా ఆ తోటలో అటవీ ప్రాంతం ఉందో అక్కడ తునికాకులను ఏరుకుంటున్నారు. సింగిల్గా కూడా ఒక మనిషి ఒంటరిగా కూడా కనిపించిన దాఖలాలు లేవు ఆ పులికి. అందరూ చాలామంది మహిళలు అక్కడే ఉన్నారు. అయినా కూడా అది ఏమాత్రం బెరుకు లేకుండా, భయం లేకుండా మహిళల పైన ఇంత దారుణమైనటువంటి హింసకు పాల్పడిందంటే దాని యొక్క స్థితి ఏ రకంగా ఉంది, ఇంత క్రూరమైనటువంటి మృగంగా ఎలా మారిపోతుంది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పుడు అంచనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఈ ఘటన మహారాష్ట్రలో ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ ఉలికి పడేలా చేసింది.